హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. తెలంగాణలో వివిధ నోటిఫికేషన్ల యొక్క పరిస్థితి ఏంటి, వివిధ రకాల నోటిఫికేషన్లు ఏ స్థాయిలో ఉన్నాయి, అవి ఏ స్టేజెస్లో ఉన్నాయన్నది ఒకసారి ఈ వీడియో ద్వారా చూద్దాం. అసలు నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అన్నది కూడా మనం చర్చిద్దాం. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు కూడా అసలు మనకేం కావాలి, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన లేదంటే నోటిఫికేషన్స్ రివైజ్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడమా, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. సో దాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ అయితే మనము నోటిఫికేషన్స్ని రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి, పరీక్షలు జరగడానికి సిద్ధంగా ఉన్న నోటిఫికేషన్స్, ఆల్రెడీ పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్స్. అంటే మనం ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ రాసి ఉన్నాం కొన్ని పరీక్షలకి, అండ్ కొన్ని నోటిఫికేషన్లకి మాత్రం ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్నాం. ఇప్పుడు జనవరిలో గ్రూప్ 2 జరగాల్సి ఉంది. సో ఇలాంటివన్నీ కూడా అసలు రెండు రకాల కేటగిరీస్గా మనం డివైడ్ చేయడం జరిగింది. సో ముందుగా పరీక్షలు జరగాల్సినవి ఏమున్నాయో ఒకసారి చూద్దాం. గ్రూప్ 2 783 పోస్టులతో కూడిన నోటిఫికేషన్. అదేవిధంగా గ్రూప్ 1 503 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. గ్రూప్ 3 1380 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ 53 పోస్టులతో కూడిన నోటిఫికేషన్. అదేవిధంగా డిఎస్సి 5089 పోస్టులతో కూడిన నోటిఫికేషన్. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో పరీక్షలు జరగడానికి, పరీక్షలు నిర్వహించడానికి రెడీగా ఉన్న నోటిఫికేషన్స్. అంటే అప్లై చేసి ఉన్నాం, ఆల్రెడీ అప్లికేషన్ డేట్ క్రాస్ అయిపోయింది, ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంది, డేట్స్ రావాల్సి ఉంది. సో గ్రూప్ 2 యొక్క డేట్ ఆల్రెడీ వచ్చేసింది. అది నిర్వహణ జరుగుద్దా జరగదా అన్న విషయాన్ని అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దేనికి అవకాశం ఉంది, అసలు ఏం జరిగితే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని నా యొక్క మాటల్లో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అభ్యర్థులందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే, ముందు పరీక్షలు నిర్వహించడానికంటే ముందు టీఎస్పీఎస్సీ యొక్క ప్రక్షాళన జరగాలి. అందులో గతంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. టీఎస్పీఎస్సీ ఒక దేశంలోనే అత్యంత నికార్సైన నిజాయితీతో కూడిన ఒక సంస్థలాగా ఉండాలి అని అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ముందుగా మనకు జరగాల్సింది ఏంటంటే టీఎస్పీఎస్సీ యొక్క ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని తరువాతనే పరీక్షలు నిర్వహించరని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి డిమాండ్స్ మొదలయ్యాయి. సో వాళ్ళు కూడా అదే అభ్యర్థన చేస్తున్నారు. మొన్న జరిగిన నిరుద్యోగ విజయోత్సవ సభలో కూడా చాలామంది మేధావులు అండ్ ప్రొఫెసర్ కోదండరాం లాంటి వారు అండ్ ఆకుండ్రి మురళి లాంటి వాళ్ళు కూడా ముందుగా టీఎస్పీఎస్సీలో మార్పులు చేసిన తర్వాతనే పరీక్షల నిర్వహణకి మనం ముందుకెళ్దామన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి ముందుగా మనకు కావాల్సిన ఏంటంటే టీఎస్పీఎస్సీ యొక్క ప్రక్షాళన మనకి ముందుగా కావాలి. సో గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ల గురించి మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలను గమనిస్తే, గ్రూప్ 1 యొక్క నోటిఫికేషన్ ఫిబ్రవరి 1 నాడు ఇస్తాము అని వెల్లడించడం జరిగింది. అంటే ఇప్పుడు ఫిబ్రవరి 1 నేను ఒక చిన్న అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ లాజికల్గా. ఫిబ్రవరి 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేస్తామని చెప్పారు. అండ్ అందులోనే ఇంకొక విషయం ఏముంది అని అంటే, ఇక మీదట రాబోయే ఏ నోటిఫికేషన్ కూడా మేము ఫీజు కలెక్ట్ చేయము, నో ఫీ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎలాంటి ఫీజు కలెక్ట్ చేయము. ఫిబ్రవరి 1వ తేదీ నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తాం. ఎందుకు ఈ రెండింటిని నేను కలిపి చదువుతున్నాను, రెండింటిని ఎందుకు నేను కలిపి చూస్తున్నాను అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక అంటే అప్పుడు నోటిఫికేషన్ అనేది ఏంది, మేనిఫెస్టో తయారు చేసే క్రమంలో వారు చేసిన మేధోమదనంలో గతంలో ఉన్న నోటిఫికేషన్స్ ఏవైనా క్యాన్సిల్ చేయాల్సి వస్తే ఆల్రెడీ ఫీజులు కట్టిన అభ్యర్థులకి తిరిగి ఇవ్వలేం. కాబట్టి రాబోయే కాలంలో ఎలాంటి ఫీజులు తీసుకోకుండా మనం చేయడం ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు కూడా కొంత ఆర్థికంగా సాంత్వన చేకూర్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో నో ఫీ అని పెట్టి ఉండవచ్చు. కాబట్టి రాబోయే నోటిఫికేషన్స్కి నో ఫీ అన్నారు అంటే అర్థం, ఒకవేళ గతంలో మనం ఫీజులు కట్టి నోటిఫికేషన్స్కి అప్లై చేసుకున్నప్పటికీ అది క్యాన్సిల్ అయితే కనుక అసలు ఫీజు అనేది ఉండదు. అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ నేను ఏమనుకుంటానంటే, క్యాన్సిల్ చేస్తాం, సో మళ్ళీ మీరు ఫీజులు కట్టి మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం, అంటే ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఓన్లీ అప్లికేషన్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. అంటే క్యాన్సిల్ చేసినా సరే మీకు ఆర్థికంగా నష్టం జరగదు అనే ఉద్దేశంతో నో ఫీ అన్నది కూడా ఒకటి యాడ్ చేసి ఉండవచ్చు. అయితే లేదంటే
నిరుద్యోగ అభ్యర్థుల నుంచి చాలా మొత్తంలో 1000 రూపాయలు, 800, 500 చాలా, అది కూడా విమర్శలకు దారితీసింది. సో అలాంటప్పుడు ఎక్కువ మొత్తంలో అసలే నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు ఫీజు కట్టడం అది కూడా భారంగా తయారైంది కాబట్టి నో ఫీ అని కూడా అని ఉండవచ్చు. ఇందులో 2 దృక్కోణాలు ఉన్నాయి. నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసినా సరే అభ్యర్థుల మీద ఆర్థిక భారం పడకుండా నో ఫీ అనొచ్చు, లేదా నిజంగానే అభ్యర్థులకు నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఉద్దేశంతో కూడా నో ఫీ, అంటే చాలా తక్కువ, అది గవర్నమెంట్ మిగతా సంక్షేమ పథకాలతో పోల్చుకుంటే నో ఫీ ఫర్ ద అప్లికేషన్స్ అనేది ఇట్స్ ఎ నథింగ్, అది చాలా చిన్న విషయంగానే మనం గమనించవచ్చు. ఇకపోతే February 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆల్రెడీ ఆన్గోయింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది అని వాళ్ళకి తెలుసు. దానికి సంబంధించిన పరీక్ష నిర్వహణ 2 సార్లు క్యాన్సిల్ అయిందని కూడా తెలుసు. మరి ఈ పరీక్ష అంటే ఈ నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పూర్తవక ముందే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏ విధంగా ఇస్తాము, రైట్, ఇవ్వలేం కదా. కాబట్టి ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని అంటే 2 సార్లు జరిగిన పొరపాటు కాబట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ని పూర్తిగా రద్దు చేసి కొత్తగా పోస్టులని అదనంగా యాడ్ చేయడం ద్వారా కావచ్చు, లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న పోస్టులతో కూడిన నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ని ఇక్కడ ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంది. అంటే నోటిఫికేషన్ని క్యాన్సల్ చేసి కొత్త రివైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది అని మనం ఇక్కడ గమనించవచ్చు. అర్థమైందండి. లేకపోతే February 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం చాలా కష్టసాధ్యమైన పని. ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్కి ఎగ్జామ్ లేక మనం ఉంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఇట్స్ ఏ చాలా డిఫికల్ట్తో కూడిన కార్యక్రమం. కాబట్టి ఏం చేస్తారు, ఇక్కడ ఆల్రెడీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 2 సార్లు పరీక్ష క్యాన్సిల్ అయింది కాబట్టి, దాని మీద ఆల్రెడీ చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి, నిరుద్యోగుల్లో ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయడం లేదంటే వాళ్ళు నమ్మకాన్ని కలిగించాలి అని అంటే ఏకైక మార్గం ఆ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు స్వీకరించి మళ్ళీ ఎగ్జామినేషన్కి ముందుకు వెళ్ళడం. నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అవ్వడం గ్రూప్ 1తో కనుక మొదలైతే, ఒక్కదానితో మొదలైతే అది దానితోనూ ఆగదు. ఓకే, అది గ్రూప్ 2కు గ్రూప్ 3కి మిగతా వాటికి కూడా వర్తించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు కూడా ఇదేమన్నా మరి వ్యతిరేకత వస్తుందా అనంటే ఎక్కువగా మెజారిటీ ఆఫ్ అభ్యర్థులు క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వమనే ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త నోటిఫికేషన్ రావడమే కరెక్ట్ అనే అభిప్రాయంలో కూడా చాలామంది అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మీకేమనిపిస్తుందో కింద ఒకసారి కామెంట్ రూపంలో చేయండి. కొత్త నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్తగా వెళ్ళడమా, లేకపోతే ఉన్న నోటిఫికేషన్కే పరీక్ష నిర్వహించడం అన్నది మీరు కామెంట్ రూపంలో కింద ఒకసారి వెల్లడించండి. దాని మీద కూడా మనం మళ్ళీ నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్గా పబ్లిక్ డొమైన్లో జరుగుతున్న చర్చని మాత్రమే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇలాగే జరగాలని, ఇలాగే జరుగుతుంది అని కానీ చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇందులో నా సొంతంగా పూర్తిగా నా అభిప్రాయమే అని కూడా కాదు. జస్ట్ ఏదైతే సమాజంలో జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, నిరుద్యోగ సమాజంలో జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో ఆ చర్చని మేము ముందుకు తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఇది. ఇకపోతే ఇది గ్రూప్ 1కి సంబంధించిన అంశం. గ్రూప్ 1 నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి కొత్త నోటిఫికేషన్ February 1 నాడు వచ్చి ఏప్రిల్ ఆర్ మేలో ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశం ఉండేలాగా చూడాలని, అంటే త్వరితగతిన ఒక 45 నుంచి 60 రోజుల లోపే ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేసే విధంగా మనకు చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ గ్రూప్ 2. ఇక గ్రూప్ 2 పరీక్షా తేదీలు ప్రకటించి దానికి సంబంధించిన ఒక ఆర్డర్ సర్క్యులేట్ అవుతుంది, పరీక్షా కేంద్రాలను గుర్తించండి అని. సో అది సర్క్యులేట్ అవుతున్నప్పటి నుంచి కూడా నిరుద్యోగ అభ్యర్థులు చేస్తున్న డిమాండ్ ఒకటే, ఏంటంటే ముందు TSPSC ప్రక్షాళన చేయండి, ఆ తర్వాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహించండి అని. ఓకేనండి, రైట్. ఇక్కడ దీంతో పాటు ఇంకొక డిమాండ్ కూడా మనము కొంతమంది విద్యార్థుల నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఏంటంటే గతంలో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 గ్రూప్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉందంటే ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఒకే నోటిఫికేషన్లో పరీక్ష నిర్వహించేవారు. అలా చేయడం ద్వారా ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ యొక్క సైజ్ అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు అనేటి ఎక్కువగా మనకు కనిపించేది. ఒకే పరీక్ష ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగం అనేది రావడం జరిగేది. ఇక్కడ జోనల్ వైజ్గా చిన్న జోన్స్ అయ్యాయి కాబట్టి కొన్ని జోన్స్లో కొన్ని పోస్టులు 0 పోస్టులుగా కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అభ్యర్థులు చేస్తున్న మరొక ముఖ్యమైన డిమాండ్ ఏంటి అంటే గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించింది అది ఓకే ఎలాగూ ఉంది, అండ్ గ్రూప్ 3కి సంబంధించి. సో ఈ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3ని మళ్ళీ కలిపేసి
ఒకే ఎగ్జామ్ నిర్వహించండి అని కూడా కొంతమంది అంటే చాలామంది అభ్యర్థుల యొక్క అభిప్రాయం. సో దీని మీద కూడా మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో మీరు కామెంట్ చేయండి, లేదంటే మాకు కాల్ చేయొచ్చు. దీని మీద మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే 8885607060కి కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాలను కూడా పంచుకోవచ్చు. లేదంటే డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అంటే రెండింటికి కలిపి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు రెండూ కలిపి ఒకే నోటిఫికేషన్ కనుక ఇస్తే ఇప్పుడు 700 + 1300 అంటే దాదాపు 2000కు పైగా గ్రూప్ 2 భారీ నోటిఫికేషన్. అంటే అది చూడ్డానికి సైజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందికి అన్ని రకాల కేటగిరీస్లో అన్ని రకాల పోస్టులు ఖచ్చితంగా కనబడతాయి, అక్కడ డబుల్ డిజిట్లో కనబడతాయి. కాబట్టి ఆపర్చునిటీస్ అండ్ అవకాశాలు అందరికీ సమాన అవకాశాలు అందుతాయి. కాబట్టి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 రెండూ కలిపి ఒకే ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా అందించడం ద్వారా ఒకే ఎగ్జామ్ పెట్టడం ద్వారా కూడా మనం అభ్యర్థులకి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని కూడా అనుకోవచ్చు. అండ్ ఇక్కడ సిలబస్లో కూడా కొత్తగా ప్రతిసారి కొత్త అంశాలని చేర్చడము, పాత అంశాలను తీసేయడం ఇదే జరుగుతుంది. ఒక స్టాండర్డ్ సిలబస్ని కూడా ఇందులో ఏమైనా టైం ఉంటే సిలబస్లో మార్పులు చేర్పులు కూడా జరిగితే బాగుంటుందని కూడా చాలామంది కోరుకుంటున్నారు. రైట్, ఇది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించిన అంశం. ఇకపోతే ఈ మధ్యకాలంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అని ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఎగ్జామ్ కూడా లీకేజ్లో భాగంగా క్యాన్సిల్ అయింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ చాలా తక్కువ పోస్టులు, 53 పోస్టులు ఉన్నాయి. అండ్ లీకేజ్ అయిన తర్వాత ఆర్థిక శాఖ మరొక దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 28 పోస్టులని కొత్తగా నోటిఫై చేసింది. ఆర్థిక శాఖ ఆమోదం కూడా ఇవ్వడం జరిగింది. అది టీఎస్పీఎస్సీ దగ్గర ఇండెంట్గా కూడా ఉంది. అయితే ఇక్కడ డిఓ ఎగ్జామ్ ఇంకా నిర్వహించబడలేదు, దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా ఇంకా ఏది రాలేదు. ఇక్కడ కూడా డిఏఓకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఏమంటున్నారంటే కొత్తగా నోటిఫై చేయబడిన 28 పోస్టులను కూడా కలిపి రివైజ్డ్ నోటిఫికేషన్ కానీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కానీ ఇచ్చి మనకి డిఏఓ ఎగ్జామ్ని త్వరితగతిన పూర్తి చేయాలని కూడా కోరుకుంటున్నారు. ఓకే, సో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కూడా పాతది 53, కొత్త పోస్టులు 28 కనుక కలిపితే మనకి ఇక్కడ ఒక 81 పోస్టులతో ఇది కూడా కొంచెం పెద్ద సైజుగానే కనబడుతుంది. సార్ 81 ఉన్నాయి కదా, అదేం సైజు అని అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనేది ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం. అది సపరేట్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి అది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. సో దీనికి సంబంధించి మనకి 81 పోస్టులతో కనుక కొత్త నోటిఫికేషన్ వస్తే కొత్తగా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్జామ్ కూడా ఒక 2 months ఆర్ 3 months టైం ఇచ్చి పరీక్ష నిర్వహణ అనేది చేస్తే బాగుంటుంది. ఇక్కడ నోటిఫికేషన్స్లో ఇష్యూ చేయడంలోనే గందరగోళం అనుకుంటే పరీక్షల యొక్క డేట్ల ప్రకటనలో కూడా చాలామంది అంటే ఇబ్బంది పడ్డారు. అంటే నెల రోజుల్లో ఎగ్జామ్ పెట్టడం, 45 రోజుల్లో ఎగ్జామ్ పెట్టడం, లేదంటే పెట్టకపోతే ఒక సంవత్సరాలు అలాగే వదిలేయడం, ఇది చాలా వేరియేషన్ అనేది మనం ఇక్కడ గమనించి ఉన్నాం. సో ఇప్పుడైనా సరే కొత్తగా టీఎస్పీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన చర్య ఏంటంటే నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ టైంకి కొంత గ్యాప్ ఇవ్వడాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా వేరే ఇతర అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నాం మనము, అదే అభ్యర్థి డిఓ ఎగ్జామ్ కూడా రాస్తున్నారు అంటే సేమ్ అభ్యర్థులు ఇక్కడ అక్కడ రాస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికీ 2 ఎగ్జామ్స్ మధ్యలో కూడా కొంత గ్యాప్ ఉండేలాగా మీరు చూసుకుంటే బాగుంటుంది. గతంలో గురుకుల పరీక్ష అప్పుడు అండ్ గ్రూప్ 4 ఎగ్జామ్ అప్పుడు కూడా ఇదే జరిగింది. కొంతమంది గ్రూప్ 4 పరీక్షకి గురుకుల ఎగ్జామ్కి ఈ విధంగా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి చూశారు. అంటే ఐ థింక్ సో గ్రూప్ 4 కాదనుకుంటా, వేరే ఇతర ఎగ్జామ్స్ ఉండడం ద్వారా చాలామంది ఇబ్బంది పడ్డారు అప్పుడు కూడా. ఓకేనా, సో అలా వేరే ఇతర ఎగ్జామ్స్ లేకుండా ఉండేలాగా కూడా పరీక్షా తేదీలు నిర్ణయించాలని కోరుకుంటున్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే డిఎస్సి, ఓకే, ఎన్నో ఆశలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రూప్ 2 గ్రూప్ 1 తర్వాత ఎక్కువ మంది డిస్కస్ చేసుకునే ఉద్యోగాలు ఏంటంటే టీచర్ ఉద్యోగాలు. సో డిఎస్సి ఒకప్పుడు దీన్ని ఆంధ్ర సివిల్ సర్వీసెస్ అని కూడా అనేవారు. ఓకేనా, ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉండేది డిఎస్సికి, అంత క్రేజ్ ఉన్న నోటిఫికేషన్ డిఎస్సి. ఒక డిఎస్సి నోటిఫికేషన్ మీదనే ప్రభుత్వాల యొక్క నిర్ణయాధికారం, అంటే ఒక ప్రభుత్వాన్ని హామీ, ఒక బెస్ట్ చూజింగ్ ఆఫ్ ఎలక్షన్స్లో కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా డిఎస్సిని చాలా పార్టీలు కూడా ఉపయోగించుకున్నాయి. రాబోయే కాలంలో మెగా డిఎస్సి చేస్తాం, 50,000 పోస్టులతో టీచర్ రిక్రూట్మెంట్ చేస్తామని కూడా ఎలక్షన్స్లో హామీలు ఇచ్చి నెగ్గిన సందర్భాలను కూడా మనం చూసాం. సో ఇది డిఎస్సికి సంబంధించి స్పష్టమైన హామీ, ఒకటి మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది కూడా మార్చ్లో నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది. 5,089
పోస్టులతో. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే డిఎస్సిలో కొన్ని జిల్లాల్లో 0 పోస్టులతో కూడా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం డిఎస్సిలో చర్చించాం కూడా. దీనికి సంబంధించి ఆల్టర్నేట్ ఒక పోస్ట్ సంఖ్య పెరగకపోతే నాన్ లోకల్ అప్లై చేసుకోండి అని కూడా కొంతమందికి అభిప్రాయం ఇచ్చాం. కాకపోతే నాన్ లోకల్ కూడా అది 5% నాన్ లోకల్ కాబట్టి అక్కడ కూడా వేరే జిల్లాల్లో కూడా రాసుకోలేని పరిస్థితి. నల్గొండ జిల్లా అంటేనే డిఎస్సికి చాలా ఫేమస్. అక్కడ కూడా కొన్ని డిపార్ట్మెంట్ అంటే కొన్ని సబ్జెక్ట్ వైజ్గా 0 పోస్టులను కూడా నోటిఫై చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే దెర్ ఇస్ ఎ నో పోస్ట్స్. సో అలా కొన్ని జిల్లాల్లో కొన్ని సామాజిక వర్గాలకి చాలా ఇక్కడ పోస్టులు లేకుండా ఉండడం ద్వారా వాళ్ళని అవకాశానికి దూరం చేసిన వాళ్ళము అయినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి డిఎస్సి యాక్చువల్గా 9,000 పైచిలకు పోస్టులతో డిఎస్సికి సంబంధించి నోటిఫై చేస్తే మనకు నోటిఫికేషన్ మాత్రం 5,000 పోస్టులతో మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు హామీ ఇచ్చినట్టుగా మెగా డిఎస్సి కనుక వీళ్ళు ఇస్తే ఇది చాలా మందికి యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, గ్రూప్ 2 గ్రూప్ 1 కంటే కూడా డిఎస్సి వల్లనే ఎక్కువ నిరుద్యోగ అభ్యర్థులకి లాభం జరగడానికి అవకాశం ఉంది. ఈ డిఎస్సి 5,000 పోస్టులు వీళ్ళు ఇక్కడ చేస్తున్న డిమాండ్ కూడా ఏంటంటే ఈ ప్రస్తుతం ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ ప్రస్తుతం ఉన్న డిఎస్సిని ఆపి సో మెగా డిఎస్సి కనీసం మినిమం 15,000 పైన పోస్టులతో 15,000 యాక్చువల్ 25,000 కూడా చాలామంది అడుగుతున్నారు. మెగా డిఎస్సి అంటే మరి ఇప్పటికిప్పుడు 25,000 పోస్టులని మరి నోటిఫై చేసి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకొని ఆ ప్రాసెస్ అంతా మరి ఎలా ఉంటుందో తెలియదు. కానీ సో ఆల్రెడీ 9,000 పోస్టులు అయితే నోటిఫై అంటే ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉన్నాయి. కాబట్టి సో వాటితోనైనా సరే లేదంటే అదనంగా కొన్ని పోస్టులను చేర్చి కనీసం 15,000 పోస్టులతో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి వివిధ సబ్జెక్టుల్లో వివిధ జిల్లాల్లో. వాటి మీద ఒకసారి రివ్యూ చేసి డిస్కస్ చేసి అన్ని జిల్లాల అభ్యర్థులకి న్యాయం చేసే విధంగా అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ వచ్చే విధంగా అందరికీ సమాన అవకాశాలు అందించే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ రివైజ్ చేసి వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా మనకు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది మనకి రాబోయే కాలంలో పరీక్షలు నిర్వహణకి సిద్ధంగా ఉన్న ముఖ్యమైన నోటిఫికేషన్స్. సో వీటన్నిటినీ చాలామంది ఎక్కువ మంది ఏదైతే కోరుకుంటారంటే నోటిఫికేషన్స్ రివైజ్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్ట్ సంఖ్యను పెంచడం ద్వారా కావచ్చు, లేదంటే ఉన్న పోస్టులతో ఒకనే కావచ్చు, ఒక కొత్త నమ్మకాన్ని కలిగిస్తూ ఓకే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి త్వరితగతిన అంటే ఏదో తొందరపడి నెలకే ఎగ్జామ్ పెట్టడమో 15 రోజులకు ఎగ్జామ్ పెట్టడమే కాకుండా ఒక కావాల్సినంత సమయాన్ని అందించి విద్యార్థుల యొక్క ప్రిపరేషన్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నారు. మా తరఫున కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముందుగా జరగాల్సింది టీఎస్పీఎస్సీ కావచ్చు, వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు కావచ్చు, అందులో జరిగిన తప్పిదాలని ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ జరగకుండా చూసుకొని ఈ నోటిఫికేషన్స్లో విద్యార్థులకి న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యి కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్స్ రావడానికి పెద్ద టైం ఏమీ పట్టదు. ఆల్రెడీ ఉన్నాయే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. కాబట్టి జస్ట్ ఒక నోటిఫికేషన్ని ఇవ్వడమే మళ్ళీ అంటే ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి వర్క్ అంతా పూర్తయి ఉంటుంది. జస్ట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడమే మనకున్న నెక్స్ట్ ఉన్న పని. కాబట్టి తొందరలోనే పూర్తవుతాయని కోరుకుందాం. సో వీటికి సంబంధించిన పరీక్షలు ఇప్పుడు ఫిబ్రవరి 1 కావచ్చు, మార్చ్ 1 కావచ్చు, ఏప్రిల్ 1 కావచ్చు, ఒక్కొక్క పోస్టులకు సంబంధించిన డేట్స్ ఉన్నాయి. పరీక్షలు అయితే మోస్ట్లీగా మే ఆర్ జూన్లో ప్రారంభం అవడానికి అవకాశం ఉంటుంది. సో మనము మళ్ళీ నిరుద్యోగ అభ్యర్థులు కూడా చాలామంది నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిద్దిలే అని రిలాక్స్ అవ్వడం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని రిలాక్స్ అవ్వడం అలాంటి కార్యక్రమాలు పెట్టుకోకండి. మనం ఎంత పోరాడారో అంత పోరాడారు, ఏం చేయాలో అది చేశారు. ఇక మీదట మన జీవితాల కోసం మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగించడం కోసం టైం వేస్ట్ చేయకుండా అందరం ప్రిపరేషన్లో మునిగిపోదాం. ఇక మీదట చదవడం అనే 3 పనులు తప్ప ఇతర కార్యక్రమాలని కాకుండా జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. ఓకే, మీకు ఏమైనా దీనిపైన డౌట్స్ ఏమైనా ఉంటే 8885607060కి కాల్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఎగ్జామినేషన్స్ పూర్తయిన వాటి యొక్క పరిస్థితి ఏందో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.